ఆస్తించే కదా రగా. నా అనుమానం నిజమేనన్నమాట. కీ నీ దగ్గరుందా? అడిగితే ఏమీ తెలియనట్టుగా మహానటిలా ఏం నటించావే. ఇద్దరూ కలిసి ఏమి నాటకం ఆడారు, ఏం నమ్మించారు. ఇప్పటిదాకా కథ నువ్వు నడిపించావు, ఇక మీదట నేను నడిపిస్తాను చూడు. ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే దారిలో ఉన్నా నాన్న. నాన్న, నీ డౌట్ నిజమే. కొంగులాగితే లంక, తీగలాగితే డొంక కదిలినట్టు ఇక్కడ కూపి లాగుతుంటే ఒక్కో విషయం కడప బాంబుల్లా పేల్తరా నానా. నాన్నోయ్, ఆ పిల్ల ఇంటి పని మనిషి కాదంట, ఆ ఇంటి కోడల పిల్లంట, ఆదిత్య పెళ్ళామంట. అంతేకాదురా, ఇన్నాళ్ళు మన ఇంటూ అరుంధతిలా నాటకం ఆడింది ఈ పిల్లే. అవునా? ఆ విషయం నీకెలా తెలిసింది? ఆ శుభ ఇప్పుడే డాక్టర్తో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నా. అయ్యో బాబోయ్, వీళ్ళు మామూలు కాదు నానోయ్. ఆ లేడీలు మనకంటే కిలాడీలా ఉన్నారు. వాళ్ళు కిలాడీలైతే మనం జగత్ కిలాడీలనరా. ఈ ఇంటి పరువు కోసం అనుక్షణం తపన పడే శుభ ఈ ఇంటి పరువు తీసే పని ఎప్పటికీ చేయదు. ఒకవేళ చేసింది అంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుంది. మీ అనుమానం నిజమే అన్నయ్య. ఆ బలమైన కారణం ఎవరో కాదు, నేనే. ప్రియా, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అమ్మా, నేను మిమ్మల్ని మోసం చేశాను, నన్ను క్షమించండి అమ్మా. ప్రియా, ఏమైందమ్మా? నన్ను పెళ్లి చేసుకున్నది నా మీద జాలిపడో లేదా మన కుటుంబాన్ని ఉద్ధరించడానికో కాదమ్మా, డబ్బు కోసం. నేనేదో సమస్యలో ఉన్నానని గ్రహించి నాకు 10 లక్షలు తెచ్చిచ్చింది. దాని సమస్య కొని తెచ్చుకుంది. నా కాపురం నిలబెట్టడం కోసం ఊదిన కటకటాల పాలైంది. నేను సంతోషంగా ఉండడం కోసం తను కష్టాలు పడుతోంది. మేమక్కడ ఉండొద్దన్నా, వాడు వెళ్ళిపోమన్నా. ఇన్నాళ్ళు నువ్వు ఆ ఇంటిని పట్టుకుని వేలాడుతున్నది ఆదిత్య కోసం కాదు, ఇలా డబ్బు కోసమని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అదే నా కూతురై ఉంటే తను చేసిన పనికి ఈ పాటికే పీక పిసికి చంపేసేవాణ్ణి. దేవతలాంటి మనిషిని అనుమానించి క్షమించడానికి తప్పు చేశాను, క్షమించడానికి తప్పు చేశాను, క్షమించడానికి తప్పు చేశాను. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. మామయ్య గారికి ఏం కాదు, అంతా భగవంతుడే చూసుకుంటాడు. అసలు ఆ దేవుడు మన మీద పగబట్టాడు లేక కక్ష కట్టాడో అర్థం కావడం లేదు. నానా, ఆదిత్య ల్యాండ్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పడానికి అనుకుంటా. అంతేనా? లేకపోతే మన ఆక్రమించిన భూమి అని తెలిసిపోయిందా? మాట్లాడు మాట్లాడు. సార్, అంత అర్జెంటా సార్? చాలా అర్జెంట్. రేపు నా భార్య పుట్టినరోజు. ఓ, చెల్లెమ్మ పుట్టినరోజా? చెప్పరే మరి. అవునవును, అందుకే ఫోన్ చేశాను. మీరు తప్పకుండా రావాలి. అలా చెప్పడం ఏంటి సార్? ఆర్డర్ వేయండి. మా చెల్లెమ్మ పుట్టినరోజుకి మేము రాకుండా ఎలా ఉంటాం? సరే సరే, ఉంటాను. మర్చిపోవద్దు. మంచిది సార్. ఓకే, బాయ్. మనం ఎలాగూ వెళదామనుకుంటున్నాగా, ఇలా కలిసి వచ్చిందిరా. ఇప్పుడు ఆడుకోవచ్చు ఆ అరుంధతి అనబడే శుభతో.